లిక్కర్ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్ఆర్సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజయసాయికి చురకలంటించారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదు. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో లేదో, కోటరీ నడిపిందెవరో ఆయనకే తెలియదా? ఇప్పుడేమో నెంబర్ 2 నుంచి 2000 స్థానానికి పడిపోయాననే ఆయనే చెప్పుకుంటున్నాడు. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్ నుంచి 100 వరకు అన్ని జగన్మోహన్ రెడ్డే అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇక మా హయాంలో ఎలాంటి స్కామ్లు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటిపైన న్యాయ పోరాటం చేస్తామని వైవి సుబ్బారెడ్డి అన్నారు.